విజయవాడ రాజకీయాల్లో మరో సంచలనం చోటు చేసుకుంది. కాంగ్రెస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సచివాలయంలో సీఎంను కలవడం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మర్యాద పూర్వకంగానే కలిశానని చెప్పినా రాజకీయం లేనిదే ఎందుకు కలుస్తారనేది రాజకీయ వర్గాల వాదన. రాజకీయాలకు దూరంగా ఎన్నాళ్లు దూరంగా ఉన్న లగడపాటి ఇప్పుడు బాబును కలవడం చర్చనీయాంశంగా మారింది. కేసినేని అలక సమయంలో కలవడం చూస్తే ఆయనకు చెక్ పెట్టేందుకేనన్న వార్తలు వినిపిస్తున్నాయి. తాత్కాలిక సచివాలయాన్ని చూడటానికే వచ్చానని, ఇదే ఇంత అద్భుతంగా ఉంటే శాశ్వత కట్టడం ఇంకెంత బాగుంటుందోనని ప్రశంసించారు. పైకి ఈ మాటలు చెబుతున్నా రాజకీయం లేనిదే కలవరని రాజకీయ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. చంద్రబాబును లగడపాటి కలవడంపై రాజకీయంగా జోరుగా చర్చ జరుగుతోంది విజయవాడ రాజకీయాల్లో. లగడపాటి రాజగోపాల్ పేరే తెలియని వారుండరు. ఏదైనా ఎన్నికల సర్వే ఫలితాలను ఖచ్చితంగా అంచనా వేయగలిగిన నేత, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఓ వెలుగు వెలిగిన నేత. విభజన సమయంలో పార్లమెంటులో పెప్పర్ స్ప్రే ఉపయోగించి దేశవ్యాప్తంగా సంచలనం కలిగించాడు. విభజన జరిగితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సంచలన ప్రకటన చేశారు. అయితే అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చాడు. అప్పుడప్పుడు ఎన్నికల సర్వేలంటూ మీడియా ముందుకు వచ్చేవాడు. అయితే ఇప్పుడు హఠాత్తుగా సీఎం బాబును కలవడం రాజకీయాల్లో మరింత ఉత్కంఠను రేపుతోంది. ఏ విషయం లేనిదే కలవడం ఏంటనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ బాగానే ఉన్నా విజయవాడ ఎంపీ కేసినేనికి చెక్ పెట్టేందుకు బాబు భారీ ప్రణాళికలు రూపొందించాడని తెలుస్తోంది. లగడపాటి ద్వారా నానికి చెక్ పెట్టడానికి బాబు వ్యూహంలా కనిపిస్తోంది. ఈ మధ్యనే నాని రవాణా శాఖ అధికారిని దుర్భాషలాడటం వంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని బాబు దీనికి తెర తీశారని చెప్పుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో టికెట్ కూడా కన్ఫర్మ్ చేసుకున్నాడని వినికిడి. రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు. రేపు ఇంకెన్ని సంచలనాలు నమోదవుతాయో చూడాలి.